ఎమ్మెల్యే కూడా సైకోయే సార్, ఎమ్మెల్యే కూడా సైకోయే. కరెంట్ ఆఫ్ చేశారు, చూసారా? కరెంట్ కూడా ఆఫ్ చేశారు సైకోలు. మీ టార్చ్ లైట్లు వేసుకోండి, అన్ని సెల్ ఫోన్లో టార్చ్ లైట్లు వేయండి. జనరేటర్ ఉంటే దాన్ని కూడా ఆపారు. అంటే ఏంటి అరాచకం నాకు అర్థం కాల. పోగాలం దాపరిస్తే ఆ సైకో ఎక్కడ పోతాడో, ఏ జైలుకు పోతాడో నాకు తెలియదు, కానీ ఈ పోలీసులు కూడా గుర్తుపెట్టుకోవాలి. చట్ట వ్యతిరేక కార్యక్రమాలన్నీ సమీక్ష చేస్తా, శిక్ష ప్రకారం మిమ్మల్ని కూడా బొక్కలో పెడతా. నేను ఇక్కడికి వచ్చింది చట్ట ప్రకారం వచ్చా. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం నేను మాట్లాడే స్వేచ్ఛ ఉంది, అవునా కాదా? దెబ్బ తగిలింది సార్, అంబులెన్స్ రమ్మని చెప్పండి. ప్రకాష్ నాయుడు, చంద్రదండు ప్రకాష్ నాయుడికి దెబ్బలు తగిలింది సార్. చంద్రదండు ప్రకాష్ నాయుడికి దెబ్బలు తగిలినాయి. ఆయన కూడా ఇప్పుడు అంబులెన్స్ రమ్మని చెప్పి కోరుతున్నా, అంబులెన్స్ తెమ్మంటున్నా. ఇమ్మీడియట్ గా ఒక కారులో ఆయన తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఆయన కూడా హాస్పిటల్ తీసుకెళ్ళండి. ఏం చేస్తారో చూద్దాం, వీళ్ళందరి కథలు. ఇమ్మీడియట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళండి. తమిళలో ఈరోజు ఈ రాష్ట్రంలో మీరు ఒకసారి ఆడబిడ్డలు కూడా గుర్తుపెట్టుకోవాలి. పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. 4 ఏళ్లయింది. మీ జీవితాల్లో ఎవరి జీవితాలైనా బాగుపడ్డాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. బాగుపడ్డాయా తమిళలో? ఎవరైనా ఆనందంగా ఉన్నారా? ఏ వ్యక్తి అయినా సరే, ఒక రైతు కానీ, ఒక కూలీ కానీ, ఒక ఆటోమొబైల్లో ఉండే ఆటో డ్రైవర్ కానీ, ఒక ఆడబిడ్డ కానీ, గృహిణి కానీ, ఒక కన్స్ట్రక్షన్ వర్కర్ కానీ, ఒక చిన్న వ్యాపారం చేసుకుని చిరు వ్యాపారం కానీ, ఎవడైనా ఆనందంగా ఉన్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవ్వరూ ఆనందంగా లేరు. అందుకే నేను ప్రారంభించాను.